హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మెష్ అనాలిసిస్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ మెష్ అనాలిసిస్ అనేది ఎలా అప్లై చేస్తాం, దేనికి అప్లై చేస్తాం, ఎలాంటి వాటికి యూస్ చేస్తామంటే, సో జనరల్గా మనం తీసుకునే యొక్క మెష్ అనాలిసిస్ అంటే, సో ఏదైతే లాస్ట్ క్లాస్లో మనం కేవీఎల్, కేసీఎల్, ఓమ్స్ లా వీటి గురించి డిస్కస్ చేసామో, సో వాటి యొక్క కాంబినేషన్ అంటే ఈ యొక్క మెష్ అనాలిసిస్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే, సో కేవీఎల్, ఓమ్స్ లా ఈ రెండింటిని కంబైన్ చేసి యూస్ చేస్తాం అన్నమాట ఈ యొక్క మెష్ అనాలిసిస్లో. సో కాబట్టి సో మెష్ అనాలిసిస్ అంటే మెష్ అనాలిసిస్ ఇందులో మనం ఏమేమి యూస్ చేస్తాము, ఎలా చేస్తామంటే, సో కేవీఎల్ ప్లస్ ఓమ్స్ లా, కేవీఎల్ ప్లస్ ఓమ్స్ లా ఈ రెండింటిని కంబైన్ చేసి యూస్ చేస్తాం అన్నమాట. సో ఇదేంటంటే ఎప్పుడు దీని ఏంటంటే ఓన్లీ ఫర్ ప్లేనార్ నెట్వర్క్ అంటారు, ఓన్లీ ఫర్ ప్లేనార్. సో మనకు ప్లేనార్, నాన్ ప్లేనార్ అని టూ టైప్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ప్లేనార్ నెట్వర్క్స్ మాత్రమే ఈ యొక్క కేవీఎల్ ప్లస్ ఓమ్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట, ఓన్లీ ఫర్ ప్లేనార్ నెట్వర్క్స్ ఓన్లీ. అయితే ఈ మెష్ అనాలిసిస్ అనేది సిరీస్ సర్క్యూట్స్కి యూస్ చేస్తామా, ప్యారలల్ సర్క్యూట్కి యూస్ చేస్తామా అన్నప్పుడు, సో దీన్ని మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటంటే ఎక్కడైతే నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఎక్కువ ఉంటాయో, సో అట్లాంటి దగ్గరలో సో ప్యారలల్ అంటే కరెంట్ డివిజన్ అనేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మెష్ అనాలిసిస్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ యొక్క మెష్ అనాలిసిస్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే సో మనకు ఈ మెష్ అనాలిసిస్ ప్యారలల్ సర్క్యూట్కి అప్లై చేస్తామన్నా ఓకే, బాగానే ఉంది. అయితే ఈ మెష్ అనాలిసిస్లో మనకి ఏంటంటే కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, వాటి గురించి ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే బ్రాంచ్. సో బ్రాంచ్ అంటే ఏంటి? సో బ్రాంచ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనము ఒక రెసిస్టర్ కానీ, ఒక వోల్టేజ్ సోర్స్ కానీ, ఒక కరెంట్ సోర్స్ కానీ ఇలా తీసుకుంటామో, దాని గుండా కరెంట్ అనేది ఎప్పుడైతే పాస్ ఆన్ అవుతుందో, సో దాన్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ అంటాం. ఓకేనా, బ్రాంచ్ అంటాం. సో ఇక్కడ బ్రాంచ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఆ యొక్క సింగిల్ ఎలిమెంట్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ రెసిస్టర్ కానీ, అదేవిధంగా ఒక వోల్టేజ్ సోర్స్ కానీ, లేదు కరెంట్ సోర్స్ కానీ, అంటే ఇండివిజువల్గా సో ఇలాంటివి. సో ఆ యొక్క సింగిల్ ఎలిమెంట్లో ఒక సింగిల్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం, అండ్ దాని గుండా కరెంట్ అనేది పాస్ ఆన్ అయితే, అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో దీన్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ అంటారు. సో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లా ఏంటి అనేది. సో దీన్ని మనం బ్రాంచ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోడ్. సో నోడ్ అంటే ఏంటి? నోడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే 2 or more బ్రాంచెస్ అనేటివి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం నోడ్ అంటాం. సో నోడ్ అంటే ఏంటంటే సో 2 or more బ్రాంచెస్ ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం ఏమంటామంటే నోడ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే సో ఏ పాయింట్ వేర్ 2 or more branches మీట్. సో దీన్ని మనం ఏమంటామంటే నోడ్ అంటారు. ఓకేనా, అదేవిధంగా లూప్. సో లూప్ అంటే ఏంటంటే క్లోజ్డ్ పాత్ ఎక్కడైతే ఉంటుందో మనం తీసుకున్న సర్క్యూట్లో దాన్ని మనం ఏమంటామంటే లూప్ అంటారు అన్నమాట. ఇది ఏదైనా కావచ్చు. సో ఎనీ క్లోజ్డ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్, దాన్ని మనం ఏమంటామంటే లూప్ అంటారు అన్నమాట. ఓకేనా, అదేవిధంగా మెష్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఎనీ క్లోజ్డ్ పాత్ మనం లూప్ అంటున్నాం. అయితే మెష్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ లూప్ దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ లూప్స్. అంటే ఏదైతే ఒక లూప్ ఉంటుందో ఆ లూప్లో ఒకే లూప్ ఉంటుంది, అంతకుమించి వేరే లూప్, ఎలాంటి లూప్ అనేది పాసిబిలిటీ ఉండదు అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే మెష్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏ లూప్ దట్ does not contain any other loop within it. సో దీన్ని మనం ఏమంటామంటే మెష్ అంటారు అన్నమాట. ఓకేనా, మెష్ అంటారు. అయితే ఇక్కడ లూప్ అంటే క్లోజ్డ్ పాత్ అన్నాము, మెష్ కూడా క్లోజ్డ్ పాతే. బట్ ఇందులో ఏంటంటే ఈ లూప్ దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ లూప్స్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే మెష్ అంటారు. అదే అదర్ లూప్స్ అనేటివి లూప్లో పాసిబిలిటీ అవుతాయి,
బట్ మెష్లో ఏంటంటే అలాంటి పాసిబిలిటీ అనేది ఉండదు అన్నమాట. సో కాబట్టి ఇలా ఉంటుంది. అయితే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ అంటే మనకున్న బ్రాంచెస్, మనకున్న నోట్స్, మనకున్న లూప్స్ని బేస్ చేసుకొని సో మనకు ఇచ్చిన ఈ యొక్క ఒక సర్క్యూట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అనేది చూసినట్లయితే, అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెష్ ఈక్వేషన్స్ అంటారు. సో దాని మీద మీకు ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతుంటాడు. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెష్ ఈక్వేషన్స్ ఏంటి అన్నప్పుడు సో దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. సో ఏంటంటే అది సో ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెష్ ఈక్వేషన్స్ సో దీన్ని జనరల్గా ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎం ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం అంటే బి మైనస్ ఎన్ ప్లస్ వన్గా రాసుకుంటాం. సో ఇది ఎం అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్. మనకి ఏదైతే ఒక సర్క్యూట్ ఇస్తాడో అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ పాసిబుల్ అవుతాయి అన్నప్పుడు సో అక్కడ ఉన్న బ్రాంచెస్, అక్కడ ఉన్న నోట్స్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఈ ఈక్వేషన్స్ ఎన్ని అని డిసైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎం ఈక్వల్ టు బి మైనస్ ఎన్ ప్లస్ వన్. ఇందులో ఎం అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ మెష్ ఈక్వేషన్స్, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెష్ ఈక్వేషన్స్. అదేవిధంగా ఇక్కడ బి అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద సర్క్యూట్. అదేవిధంగా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నమాట, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్. దాన్ని మనం ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనికి ఇక్కడ మనకేంటంటే ఒక సర్క్యూట్లో 6 బ్రాంచెస్ ఉన్నాయనుకున్నాం, 4 నోట్స్ ఉన్నాయనుకున్నాం. సో అట్లాంటప్పుడు ఎన్ని మెష్ ఈక్వేషన్స్ అనేది పాసిబుల్ అవుతాయి? ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎ సర్క్యూట్ హ్యాస్ 6 branches and 4 nodes. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ చూడండి 4 + 1 అంటే 3 మెష్ ఈక్వేషన్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో 3 మెష్ ఈక్వేషన్స్ అనేటివి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో అట్లా. సో అయితే ఇది ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాను నేను, ఈ మెష్ అనాలిసిస్ అనేది దేనికి యూస్ చేస్తామంటే మనకు మెనీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఉంటాయో దానికి మనం ఏం చేస్తారంటే మెష్ అనాలిసిస్ అనేది బెస్ట్ అన్నమాట. ఓకేనా? సో మెనీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచెస్. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఎప్పుడైతే మనకు సర్క్యూట్ ఉంటుందో ఆ యొక్క సర్క్యూట్లో మెనీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచెస్, సో మెనీ ప్యారలల్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఉంటాయో సో అట్లాంటి దానికి మనకు బెస్ట్ సూటబుల్ ఏంటి అంటే మెష్ అనాలిసిస్ అని. ఓకేనా? మెష్ అనాలిసిస్ బెస్ట్ అన్నమాట. సో సర్క్యూట్ హ్యాస్ మెనీ ప్యారలల్ బ్రాంచెస్కి అనాలిసిస్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అదే అట్ట కాకుండా అదే సర్క్యూట్లో మనకు మెనీ నెంబర్ ఆఫ్ సిరీస్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం నోడల్ అనాలిసిస్ అనేది యూస్ చేసుకుంటాం. ఆ నోడల్ అనాలిసిస్ గురించి రేపు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇది మెష్ అనాలిసిస్ ఇంట్రడక్షన్. ఓకేనా? మెష్ అనాలిసిస్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకేంటంటే మనకు ఒక సర్క్యూట్ ఏదైతే ఇచ్చాడో అందులో బ్రాంచ్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి అనేది చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందులో నోడ్ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్ అంటే ఏంటో చూడండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా, సో ఇది. సో దీని మొత్తాన్ని ఏమంటామంటే ఒక బ్రాంచ్ అంటారు. ఇక్కడ రెసిస్టర్ ఏదైతే ఉందో ఇది ఒక బ్రాంచ్. అదేవిధంగా ఇక్కడ ఇండక్టర్ ఉంది కదా అదొక బ్రాంచ్, కెపాసిటర్ ఉంది కదా అదొక బ్రాంచ్, నెక్స్ట్ ఇంకొక రెసిస్టర్ ఉంది కదా అదొక బ్రాంచ్, అట్లా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే ఇక్కడ మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం నోడ్ అంటే సో ఏ పాయింట్ వేర్ 2 or more బ్రాంచెస్ మీట్ అన్నాం. సో ఒక పాయింట్ దగ్గర 2 or more బ్రాంచెస్ మీట్ అయ్యేదాన్ని మనం ఏమన్నాం, నోడ్ అన్నాం. సో కాబట్టి జనరల్గా మనకి ఏంటంటే ఇందులో సో ప్రిన్సిపల్ నోడ్ అని జనరల్గా మనకి ఏంటంటే ఒక నోడ్గా తీసుకుందాం. సో ఇది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోడ్ 1 అనుకోండి. సో నోడ్ 1 ఇది.
అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఇది ఒక నోడ్ 2 అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక బ్రాంచ్, అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఒకటి, అదేవిధంగా ఇండక్టర్ ఒకటి కనెక్ట్ అయింది కాబట్టి అది ఒక నోడ్. సో కాబట్టి ఇది N3. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర కెపాసిటర్ కనెక్ట్ అయింది, రెసిస్టర్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఒక నోడ్, కాబట్టి N4. ఓకేనా. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, రెసిస్టర్ ఒక సోర్స్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది వచ్చేసరికి ఏమవుతుంది N5. అట్లా మనం తీసుకున్న దాంట్లో నోడ్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు అంటే, సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని వచ్చాయి అన్నప్పుడు 5 వచ్చాయి అన్నమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని అంటే 5. అదేవిధంగా బ్రాంచెస్. సో బ్రాంచెస్ అంటే ఏం చెప్పాను నేను, మనకు ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్ మిడిల్లో అది రెసిస్టర్ కావచ్చు, ఇండక్టర్ కావచ్చు, వోల్టేజ్ సోర్స్ కానీ, కరెంట్ సోర్స్ కానీ, ఏదైనా కానీ కనెక్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ అంటారని చెప్పాను. సో ఇక్కడ మనకు తీసుకున్న దాంట్లో రెసిస్టర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, వోల్టేజ్ సోర్సెస్ కానీ అన్నిటిని కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయో అవే నాకు బ్రాంచెస్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఇండక్టర్ ఒకటి ఉంది, కెపాసిటర్ ఒకటి ఉంది, రెసిస్టర్, అదేవిధంగా ఇంకో రెసిస్టరు. సో అట్లా రెసిస్టర్స్ 3 ఉన్నాయి, కెపాసిటర్, ఇండక్టర్, వోల్టేజ్ సోర్స్. అంటే నాకు ఎన్ని బ్రాంచెస్ అవుతాయి అప్పుడు 6 బ్రాంచెస్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నాకు అదేవిధంగా ఇక్కడ చూడండి లూప్స్. సో లూప్స్ అన్నప్పుడు ఒక క్లోజ్డ్ పాత్ ఫామ్ అవ్వాలి అని చెప్పా. క్లోజ్డ్ పాత్ అంటే ఇదొక క్లోజ్డ్ పాతేనా. సో కాబట్టి ఇదొక క్లోజ్డ్ పాత్. అదేవిధంగా ఈ లూప్ ఇదొక క్లోజ్డ్ పాత్. సో కాబట్టి మనం తీసుకున్న ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ వచ్చాయి అంటే 2 నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి వచ్చాయి. ఓకేనా. సారీ, మెషెస్ 2 నెంబర్ ఆఫ్ మెషెస్ అనేవి వచ్చాయి. సో మెషెస్ వీటిని ఇక్కడ క్లోజ్డ్ పాత్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే మెషెస్ అంటారు. అంటే దీంట్లో ఎలాంటి పాసిబిలిటీ అనేది ఉండదు అన్నమాట. అంటే ఇవి మాత్రమే తీసుకుంటాం, వేరే పాసిబిలిటీ ఉండదు. వీటిని మనం ఏమంటామంటే మెషెస్ అంటారు. ఇప్పుడు ఏదైతే మనం బ్లూ కలర్తో ఇండికేట్ చేసామో వీటిని మనం మెషెస్ అంటారు. ఓకేనా, మెషెస్. సో ఇక్కడ నాకు మెషెస్ ఎన్ని ఉన్నాయంటే 2 అన్నమాట. అదేవిధంగా మరి లూప్స్ ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి లూప్స్కి మెషెస్కి డిఫరెన్స్. ఇక్కడ లూప్స్ అంటే ఏమొస్తుందంటే ఈ అవుటర్ ఉంది కదా, ఈ పాయింట్ మొత్తం ఇదే ఇలాగా. సో ఈ మొత్తం కూడా ఒక డాగ్ వస్తుంది అన్నమాట లూప్ అన్నప్పుడు. ఓకేనా. సో అంటే మెషెస్ అంటే ఇండివిజువల్గా ఉంటాయి, లూప్స్ అన్నప్పుడు ఆ ఇండివిజువల్తో పాటుగా ఓవరాల్గా కంబైన్ కూడా తీసుకుంటాం అన్నమాట. సో అట్లా కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న దానికి లూప్స్ ఎన్ని వస్తాయి అంటే నాకు 3 వస్తాయి అన్నమాట. ఓకేనా, 3 లూప్స్ వస్తాయి. మరి మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం, మరి దానికి ఇది సెట్ అవుతుందా లేదా. సో జనరల్గా మనకు మెష్ ఈక్వేషన్స్ ఈక్వల్ టు సో b మైనస్ n+1 అని చెప్పాను నేను. సో ఇప్పుడు నాకు బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి 6, నోడ్స్ ఎన్ని ఉన్నాయి 5, సో +1 అంటే ఇదేమవుతుంది 7 - 5 అంటే ఎన్ని అయింది అప్పుడు నాకు 2. సో ఇప్పుడు మనం తీసుకున్న దానికి ఈ నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని అంటే 2. సో ఇక్కడ నేను చెప్పిన డెఫినేషన్కి మనకి తీసుకున్న మ్యాథమెటికల్ ఈక్వేషన్స్కి రెండుకి సింక్ అయిందా లేదా అది చెక్ చేసుకోండి. ఓకేనా. సో అప్పుడు నాకు నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని అయినాయి ఇప్పుడు నాకు 2 అయినాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని అయినాయి అంటే 2 అయినాయి. ఓకేనా. సో ఇది ఇట్లా కనుక్కుంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఇంకో విధంగా ఇస్తాడన్నమాట. సో అది ఎలా ఇస్తాడంటే, సో ఇక్కడ చూడండి, అంటే మనకు సర్క్యూట్ అనేది ఇంకొద్ది కాంప్లెక్సిటీకి ఇస్తాడు. సో కాంప్లెక్సిటీ అన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి, సో ఇంకొద్దిగా కాంప్లెక్సిటీకి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తానంటే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఎలా అనుకున్నాం. అయితే ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇందులో నోడ్స్ ఎన్ని ఉంటాయి, అదేవిధంగా బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి, లూప్స్ ఎన్ని ఉంటాయి ఏంటనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నోడ్స్ చూడండి, ఫస్ట్ నోడ్స్. సో ఇక్కడ నాకు నోడ్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. సో ఇది ఒక నోడ్, ఈ పాయింట్ ఒక నోడ్, అదేవిధంగా ఈ పాయింట్ ఒక నోడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నోడ్ రాదు. యాక్చువల్గా ఏంటంటే మనం నోడ్ అన్నప్పుడు అక్కడ 2 or more బ్రాంచెస్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో కాబట్టి ఇది నాకేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది N1 అనుకుందాం. ఓకేనా, ఇది N2 అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇది N2 అయితే ఇది కూడా N2నే అవుతుంది.
ఎందుకని ఈ రెండింటి మధ్యలో ఎలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి. ఓకేనా, ఎలిమెంట్ ఉంటేనే మనకు అక్కడ నోడ్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఒక నోడ్ వస్తుంది, ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది ఒక బ్రాంచ్, ఇండక్టర్ అనేది ఒక బ్రాంచ్, కాబట్టి ఇది N3. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ఒక బ్రాంచ్, అదేవిధంగా సోర్స్ ఒక బ్రాంచ్, కాబట్టి N4. నెక్స్ట్ ఈ రెసిస్టర్ ఇండక్టర్ ఒక బ్రాంచ్, రెండు బ్రాంచెస్ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి అదొక నోడ్, కాబట్టి N5. నెక్స్ట్ ఇది ఒక బ్రాంచ్, ఇండక్టర్ సోర్స్ కనెక్ట్ అయింది కాబట్టి N6. అదేవిధంగా ఇది ఒకటి, ఎందుకని 3 సోర్సెస్ ఇండక్టర్ 4 కనెక్ట్ అయినాయి కాబట్టి N7. నెక్స్ట్ ఈ పాయింట్, ఇది ఎంత వస్తుంది నాకు 8 వస్తుంది, అంతేనా, 8 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఈ పాయింట్, ఇక్కడ నాకేమైంది, ఒక రెసిస్టర్ ఒక సోర్స్ కనెక్ట్ అయింది కాబట్టి N9. అంటే నాకు టోటల్ నోడ్స్ ఎన్ని వచ్చినాయి ఇందులో అంటే అప్పుడు, సో నోడ్స్ ఈక్వల్ టు ఎన్ని కనెక్ట్ అయినాయి అంటే నాకు ఇప్పుడు 9. ఓకేనా, నోడ్స్ ఎన్ని అంటే 9. మరి బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి, సో మనం తీసుకున్న దానికి బ్రాంచెస్ ఎన్ని కనెక్ట్ అయినాయి ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ బ్రాంచెస్ చూడండి ఒకసారి. సో అన్నిట్లో కౌంట్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 వచ్చాయి మొత్తం. సో అన్నిట్లో కౌంట్ చేసుకుంటే అప్పుడు నాకు అవే బ్రాంచెస్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే నోట్స్ తీసుకున్నామో ఆ ఇన్ బిట్వీన్ నోట్స్ మిడిల్లో ఉన్నటువన్నిటిని యాడ్ చేయండి, అవి మనకు బ్రాంచెస్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం కౌంట్ చేసుకున్నట్లయితే సో మొత్తం ఎన్ని వస్తాయి ఇప్పుడు నాకంటే 12 బ్రాంచెస్ వస్తాయి. ఓకేనా, సో దాన్ని బ్రేస్ చేసుకొని ఇప్పుడు నాకు మెషెస్ ఏమన్నా వస్తాయా, సో మెషెస్ ఎన్ని వస్తాయి ఏంటి అన్నప్పుడు, సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి మెషెస్కి, సో m = b - n+1, b - n+1. మరి ఇందులో బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే నాకు 12 ఉన్నాయి, నోట్స్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి, +1 అంటే 13 - 9 అంటే ఎన్ని వస్తాయి నాకు 4 మెషెస్ వస్తాయి. సో కాబట్టి మనం తీసుకున్న ఈ యొక్క సర్క్యూట్కి ఎన్ని మెషెస్ వస్తాయి అంటే నాకు 4 మెషెస్ వస్తాయి. మరి అవి ఏవేవి 4 మెషెస్ అంటే, సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ మెషెస్ అనేటివి, సో క్లోజ్డ్ లూప్ ఉండేటివన్నీ మనం మెషెస్, కాబట్టి ఇదొక క్లోజ్డ్ లూప్, ఇదొక మెష్, ఇదొక క్లోజ్డ్ లూప్, ఇదొక మెష్, ఇదొక క్లోజ్డ్ లూప్, ఇదొక మెష్, అదేవిధంగా ఇదొక క్లోజ్డ్ లూప్, ఇదొక మెష్, అట్లా. సో ఇవన్నీ నాకేమవుతాయి మెషెస్ అనేవి వస్తాయి అన్నమాట. మరి నాకు లూప్స్ ఏమన్నా వస్తాయా అన్నప్పుడు, సో ఇక్కడ నాకు లూప్స్ అన్నప్పుడు చాలా వస్తాయి అన్నమాట ఇందులో. ఓకేనా, లూప్స్ అన్నప్పుడు చాలా వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇందులో లూప్స్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏదైతే మనం 1 2 3 4 ఇలా తీసుకున్నామో, ఇప్పుడు నాకు 1 2 సపరేటు, మళ్ళీ 1 and 2 కలిపి ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా 3 4 సపరేటు, 3 and 4 కలిపి ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా 1 2 3 కలిపి ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా 1 2 3 4 కలిపి ఒకటి తీసుకోవచ్చు. ఇట్లా మనకేంటంటే లూప్స్ అన్నప్పుడు డిఫరెంట్గా వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు నేను లూప్స్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని అంటే, సో మనకున్న 4 లూప్ మెషెస్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో 4 + 3 + 2 + 1గా రాసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ కట్ అన్నమాట. సో లూప్స్ అన్నప్పుడు టోటల్ ఎన్ని వస్తాయి ఇప్పుడు నాకు 10 లూప్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇది లూప్స్ కనుక్కోవడానికి మనకున్న షార్ట్ కట్. సో ఇక్కడ నాకు 4 మెషెస్ ఉన్నాయి కాబట్టి 4 + 3 + 2 + 1గా తీసుకున్నాం. ఓకే, సో ఇది క్లియరా ఇక్కడికి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో మెష్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, సో ఇది క్లారిటీయా, ఇంకేమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద సర్క్యూట్ ఈజ్, సో ఇలా ఇస్తాడు అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, అదేవిధంగా మెషెస్ ఉన్నాయి, అదేవిధంగా బ్రాంచెస్ ఉన్నాయి, అదేవిధంగా నోట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలి. సో మనకు నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే m = b - n+1, ఇది మనకు తెలిసిన ఫార్ములా. అయితే మనకి ఇచ్చిన దాంట్లో బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, నోట్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దాం. ఓకేనా, బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, నోట్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, సో ఇది ఒక నోడ్, సో కాబట్టి ఇది N1 అనుకుందాం, ప్రిన్సిపల్ నోడ్ N1. అదేవిధంగా ఇది ఒక నోడ్, సో కాబట్టి ఇది N2. అదేవిధంగా సో ఇక్కడ చూడండి, గ్రౌండ్ మొత్తం ఎలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి ఇదంతా ఒకే నోడ్ అవుతుంది. సో కాబట్టి ఇది కానీ, ఈ పాయింట్ కానీ, ఈ పాయింట్ కానీ, ఈ పాయింట్ కానీ ఒకే నోడ్ అవుతుంది. ఓకేనా, అది N3గా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఇదేమవుతుంది N4 అన్నమాట.
నెక్స్ట్ ఈ పాయింట్ ఇదేంటిది N5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇదేమవుతుంది N6 అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్టయితే N5 నుంచి ఇక్కడ కెపాసిటీ అనేది ఇక్కడ దీనికి టచ్ అవ్వాల. ఓకేనా, టచ్ అవ్వాల. సో కాబట్టి ఇలా తీసుకున్నాం కాబట్టి అక్కడ నోడ్గా తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కాబట్టి మనం ఎక్కడైతే బ్రాంచెస్ తీసుకున్నామో ఆ బ్రాంచెస్ 2 or more బ్రాంచెస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అవన్నీ మనం ఏం తీసుకున్నాం, నోడ్గా తీసుకున్నాం. సో కాబట్టి మనకిచ్చిన ఈ యొక్క సర్క్యూట్లో నోడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6. సో ఇప్పుడు నాకు నోడ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 6 వచ్చాయి. ఇప్పుడు బ్రాంచెస్ చూద్దాం. బ్రాంచెస్, సో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ మనం ఏం చెప్పాను నేను, వోల్టేజ్ సోర్స్ అనేది ఒక బ్రాంచ్, రెసిస్టర్ ఉంటే ఒక బ్రాంచ్, కెపాసిటర్ ఉండేది ఒక బ్రాంచ్, ఇండక్టర్ ఉండేది ఒక బ్రాంచ్, అలా తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు 1, 2 అంటే సోర్స్ దగ్గర వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్ 2 అయినాయి, కెపాసిటర్ C1, C2, C3 అవి 3 ఉన్నాయి కాబట్టి అక్కడ 5, రెసిస్టర్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి కాబట్టి 5 of 4 ఎంత అయినాయి, 9 అయినాయి. సో కాబట్టి బ్రాంచెస్ ఎన్ని నాకు అంటే 9 బ్రాంచెస్. సో కాబట్టి దీని నుంచి ఇప్పుడు నాకు మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని అన్నప్పుడు, సో మనకు ఎన్ని వస్తాయి అంటే నాకు, సో M ఈక్వల్ టు సో B మైనస్ N ప్లస్ 1. సో B అంటేనేమో 9, నోడ్స్ ఏమో 6 ప్లస్ 1 అంటే 10 మైనస్ 6. సో కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ అన్నప్పుడు 4 అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లంకి ఆన్సర్ ఏమవుద్దంటే నాకు, సో M ఈక్వల్ టు 4. ఓకేనా. సో మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద సర్క్యూట్ ఈజ్ అన్నప్పుడు ఎన్ని వస్తాయి నాకు అంటే 4 వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది క్లియరా, ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా?